సేంద్రియ ఎరువులు అంటే పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, ఈ రకరకాల ఏవైతే రసాయనిక పదార్థాలు కానీ రాసాయనిక పదార్థాలతో తయారు చేయని ఏవైనా పదార్థాలు అంటే పశువుల పేడ, సహజంగా లభించే న్యాచురల్ రిసోర్స్ అంటాము. ఏవైతే మనకి వీటిలో మనకి పంట వ్యర్థాలు ఉంటాయి, పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, అలాగే మనకి రకరకాల జంతువుల యొక్క నుంచి వచ్చిన వ్యర్థాలు, ఇవన్నీ కూడా సేంద్రియ పదార్థాలు అన్నమాట. అంటే ఇవన్నీ మనకి ఇవేమవుతాయి అంటే సేంద్రియ ఎరువులు ఏంటి అంటే మన భూమిలో ఉండే రసాయనిక సేంద్రియ కర్బనాన్ని పెంచుతుంది అనమాట. సేంద్రియ కర్బనాన్ని పెంచడానికి ఇవి దోహదపడతాయి అనమాట. సేంద్రియ కర్బనం ఎందుకు అవసరం అంటే మనకి సేంద్రియ పదార్థం అనేది భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ అని అంటాము. ఈ ఆర్గానిక్ మ్యాటర్ భూమిలో గనక ఉన్నట్లయితే మనకి నీరు, గాలి, పోషకాలను పట్టి ఉంచే శక్తి ఎక్కువ మేర ఉంటుంది.